వార్తల వివరాలు చూస్తే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు మణిహారంగా మారుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. కొత్త ఎయిర్పోర్ట్ ఆ ప్రాంత స్థితిగతులను మార్చేస్తోందని సీఎం వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి కళలను చాటేలా అత్యంత కళాత్మకంగా ఎయిర్పోర్టులో ప్రతి విభాగాన్ని తీర్చిదిద్దాలన్నారు. ప్రధాని చేతుల మీద జరిగే ప్రారంభోత్సవం చరిత్రలో నిలిచిపోవాలని, గిరిజన సంస్కృతి హస్తకళలు గుర్తు చేసేలా స్వాగత కార్యక్రమం ఉండాలన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభాన్ని ఉత్తరాంధ్రలోని ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడు సెలబ్రేట్ చేసుకోవాల్సిన శుభ సందర్భమని అన్నారు. ప్రతి పౌరుడు ఎయిర్పోర్ట్ను చూసి గర్వించే పరిస్థితి రావాలన్నారు. ఉత్తరాంధ్రలో దీన్ని పండుగలా చేసేలా ప్రజలను, విద్యార్థులను, యువతను భాగస్వాములను చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆగస్టు 1వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రధాని షెడ్యూల్ ఖరారైంది. 2014లో నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో మొదలైన భోగాపురం ఎయిర్పోర్టు పనులను కూటమి ప్రభుత్వం వేగవంతం చేసింది. 2 ఏళ్ల కాలంలో పూర్తి చేసింది. సర్వాంగ సుందరంగా తయారైన భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఎయిర్పోర్టు ప్రారంభ కార్యక్రమంపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. సమీక్షకు కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, సిఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు ఉన్నతాధికారులు, మంత్రులు సత్యకుమార్, అచ్చెన్నాయుడు, అనితతో పాటు పలువురు పాల్గొన్నారు. సమీక్షకు హాజరైన ఏవియేషన్ శాఖ అధికారులు, ఎయిర్పోర్టు నిర్మించిన జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు భోగాపురం ఎయిర్పోర్టులో నిర్మాణ వివరాలు, వసతులు, సౌకర్యాలను వివరించారు. ఎయిర్పోర్టు కార్యకలాపాలు ప్రారంభించడానికి అవసరమైన 8 కీలక అనుమతులు ఇప్పటికే పొందినట్లు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం ఎయిర్పోర్టు కీలకం కానుందని, సామాన్యుల జీవితాలను మార్చే విధంగా ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రలో కొత్త అవకాశాలను తీసుకువస్తుందన్నారు. ఎకనమిక్ యాక్టివిటీ ఉరుకులు పెడుతోందని, రాకపోకలు మొదలయ్యాక ఆ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మారుతాయన్నారు. సామాన్యులు కూడా అనేక రకాలుగా లబ్ధి పొందుతారని చెప్పారు. రవాణా మాత్రమే కాకుండా టూరిజం, పారిశ్రామిక పరంగా కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ఈ ఎయిర్పోర్టు ఉపయోగపడుతుందని తెలియజేశారు. పార్లమెంటు చర్చల్లో జాతీయ దృక్పథంతో రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా నేషన్ ఫస్ట్ అనే భావన స్పష్టంగా ప్రతిఫలించాలని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన అంశాలను బలంగా వినిపించాలని స్పష్టం చేశారు. ప్రతి అంశంలోనూ ప్రజల ఆకాంక్షలు, జాతీయ ప్రయోజనాలు, రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్మాణాత్మక చర్చలు జరపాలని సూచించారు. దేశ ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్షల సాధనే జనసేన పార్టీ లక్ష్యమని, అదే దిశగా పార్లమెంటు సమావేశాల్లో పార్టీ ఎంపీలు చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. హైదరాబాద్లో జనసేన పార్టీ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చర్చకు రానున్న బిల్లులు, వాటిపై పార్టీ వైఖరి, అనుసరించాల్సిన వ్యూహాలపై పవన్ కళ్యాణ్ సమగ్రంగా చర్చించారు. సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై మార్గనిర్దేశం చేశారు. పార్లమెంటు వేదికగా రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే ప్రతి అంశంపై జనసేన పార్టీ తరపున గళం వినిపించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రాజెక్టులకు మరిన్ని నిధులు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న రైల్వే ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్ ప్రాజెక్టులకు ఆమోదం, నిధుల కేటాయింపు, కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, రైల్వే ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటు, దక్షిణ కోస్తా రైల్వే జోన్ అభివృద్ధి వంటి అంశాలపై ఎంపీలతో చర్చించారు. రాష్ట్రానికి గరిష్ట ప్రయోజనాలు చేకూరేలా ప్రతి అంశంపై సమగ్ర అవగాహనతో మాట్లాడాలని ఎంపీలకు పవన్ కళ్యాణ్ సూచించారు. తప్పు చేస్తే ఎవరైనా ఒకటేనని, చర్యలు తప్పవని టీడీపీ శ్రేణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఒక వ్యక్తి చేసిన తప్పు మొత్తం పార్టీకి చుట్టుకుంటుందని ఆయన అన్నారు. అలా తప్పు చేసిన వైసీపీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిందని అన్నారు. గుడివాడలో టీడీపీ ఇప్పటివరకు 2 సార్లు మాత్రమే ఓడిపోయిందని, గత ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ప్రస్తుతం ఇక్కడి రాజకీయాలను శుభ్రం చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. అందరూ ఒకే తాటిపై ఉండి క్రమశిక్షణతో ప్రజలకు సేవ చేస్తే చరిత్రలో ఇంకా గుడివాడలో ఓటమి అనేది ఉండదన్నారు. గుడివాడలో ఎమ్మెల్యే పార్టీ శ్రేణులకు ఒక అవగాహనతో వెళ్తుండటం శుభపరిణామమని, ఇలాగే సాగితే గెలుపు నిరంతర ప్రక్రియ అవుతుందన్నారు. గుడివాడ నియోజకవర్గ పార్టీ శ్రేణులతో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న సమీక్ష నిర్వహించారు. మంత్రులు వాసంశెట్టి సుభాష్, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు వీరంకి గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. 48వ కార్యకర్తల సమావేశంలో సీఎం ఉత్సాహంగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
జై తెలుగుదేశం నినాదంతో ప్రసంగాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు గుడివాడలో ఒకప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందన్నారు. ఇకపై గుడివాడలో శాశ్వతంగా టీడీపీ జెండా ఎగురుతుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. పరిధులు లేని పిచ్చితో గొడ్డలి పార్టీ ఉందంటూ ఈ సందర్భంగా వైసీపీపై విమర్శలు చేశారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తే విజయం శాశ్వతంగా ఉంటుందని 360 డిగ్రీల్లో ఆలోచించి పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. 2004లో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి ఉంటే రాష్ట్ర పరిస్థితులు మరోలా ఉండేవని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కార్యకర్తలు అలిగినప్పుడే పార్టీ ఓడిపోయిందని అన్నారు. తనకు అతిపెద్ద కుటుంబం టీడీపీ కుటుంబమేనని ఆయన పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం ప్రజలతో, మధ్యాహ్నం కార్యకర్తలతో మాట్లాడుతున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. 2024 ఎన్నికల కంటే మెరుగైన మెజారిటీ రానున్న రోజుల్లో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వారానికి 3 గంటలు నియోజకవర్గాల వారీగా డేటా, ప్రభుత్వ నివేదికలను పరిశీలిస్తున్నానని చెప్పారు. రానున్న రోజుల్లో సంక్షేమ కార్యక్రమాలను నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళ్తామని సీఎం తెలిపారు. మరో 2-3 రోజుల్లో మై హెల్త్ యాప్ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. విద్య, ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి మరిన్ని కార్యక్రమాలు రాబోతున్నాయని వెల్లడించారు. కార్యకర్తల అభివృద్ధికి ఈక్విటీ రుణాల ఏర్పాటు వంటి చర్యలు చేపడతామని సీఎం చంద్రబాబు తెలిపారు. పార్టీ కార్యకర్తల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చివరగా జై కార్యకర్త నినాదంతో సీఎం చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిలోని ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్న అంశంపై టీడీపీ నాయకులు ఎవరూ మాట్లాడవద్దని, అనవసర చర్చకు తావిచ్చేలా ఏ ఒక్కరూ వ్యవహరించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించేందుకు గొడ్డలి పార్టీ కాచుకొని కూర్చుందని మర్చిపోవద్దన్నారు. తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న రాత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేస్తాయన్న చర్చ ఇప్పుడు అప్రస్తుతమని, ఆ అంశాన్ని కూటమి పార్టీల అగ్రనాయకత్వాలు చూసుకుంటాయని, సమయం వచ్చినప్పుడు చర్చించి ఒక నిర్ణయానికి వస్తాయని ఆయన స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని, కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. 100% గెలుపు సాధించేలా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ యంత్రాంగానికి వచ్చే నెల మొదటి లేదా 2వ వారంలో వర్క్షాప్ నిర్వహిస్తామని తెలియజేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో విజయవాడ నగరం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు, నిధులు తెచ్చి పూర్తి చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు తమకు స్వాతంత్ర్యం వచ్చినట్లుగా భావిస్తున్నారని, అదేవిధంగా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. గతంలోని గొడ్డలి ప్రభుత్వానికి, ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనించాలన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ భారతీనగర్ రోడ్డు పనులకు, 10వ డివిజన్ ఫన్ టైమ్స్ రోడ్డు పనులకు నిన్న శంకుస్థాపన చేశారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కలిసి ఈ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, తూర్పు నియోజకవర్గ పరిధిలో సుమారు 3 కోట్లకు పైగా వ్యయంతో ప్రధాన రహదారుల నిర్మాణ పనులను శంకుస్థాపన చేశామని అన్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులతో నగరంలోని కొన్ని రోడ్లను విస్తరించడమే కాకుండా కొత్తగా మరికొన్ని రోడ్ల నిర్మాణ పనులను కూడా చేపట్టినట్లు చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విధ్వంసం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు, భోగాపురం ఎయిర్పోర్ట్, ఉక్కు పరిశ్రమలు, అమరావతి రాజధాని నిర్మాణం, విశాఖ రైల్వే జోన్ ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా కేంద్ర ప్రభుత్వం అనుమతి, సహకారంతో ముందుకు వెళ్తున్నామన్నారు. విజయవాడ గన్నవరంలోని ఎయిర్పోర్ట్లో కొత్త టెర్మినల్ పనులను పూర్తి చేస్తామని చెప్పారు. విజయవాడ ఎయిర్పోర్ట్లో కొత్త భవనాలు కూడా నిర్మాణం చేస్తున్నామని, ఏరో బ్రిడ్జిలు కూడా గన్నవరం ఎయిర్పోర్టుకు తెస్తున్నామని, దీనివల్ల కనెక్టివిటీ పెరుగుతుందన్నారు. 4 కోట్ల రూపాయలు 15th ఫైనాన్స్ కమిషన్తో 2 ప్రధానమైనటువంటి రోడ్స్ మన నియోజకవర్గంలో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. దానితో పాటు ఓవరాల్గా తీసుకుంటే 15th ఫైనాన్స్ కమిషన్లోనే సుమారు 15 కోట్ల రూపాయలతో టౌన్ని సర్వసుందరంగా తయారు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి రోడ్స్ని బ్యూటిఫై చేయడం, వెడల్పు చేయడం, అలాగే రీలేరింగ్ చేయడం, కొత్త రోడ్స్ వేయడం, ఈ అన్ని కార్యక్రమాలు కూడా పెట్టుకున్నాం. విజయవాడ నగరం మీరు చూసుకుంటే కూటమి ప్రభుత్వంలో అందంగా తయారు చేయడానికి, అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకొని మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మన పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, వాళ్ళందరి తాలూకా సహకారంతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి వైపు పరుగులెడుతుందనేది మనం అందరం కూడా తెలుసుకోవాలి. మరి అదే రకంగా ఈ 2 సంవత్సరాల్లో మీరు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమానికి సంబంధించి అయినా సరే ప్రత్యేకమైనటువంటి సహకారం మనం తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఏవైతే ప్రాజెక్టులు అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయో అలాంటి ప్రాజెక్టులన్నిటికీ కోట్లాది రూపాయలు నిధులు తీసుకొని రావడం, అప్రూవల్స్ తీసుకొని రావడం,
శాంక్షన్స్ తీసుకొని రావడం, ఇవన్నీ చేసుకొని ఈరోజు భారతదేశంలోనే అన్నిటికంటే ఫాస్ట్గా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందనంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే మాట మనం అందరం దక్కించుకున్నాం. గతంలో ఉన్నటువంటి గొడ్డలి ప్రభుత్వానికి ఈరోజు కూటమి ప్రభుత్వానికి మీరు ఒక్కసారి డిఫరెన్స్ చూసుకుంటే, అప్పుడు ఏదైతే డిస్ట్రక్షన్ కోసం ఒక ప్రయారిటీ, అంటే ఏదైనా సరే మొత్తం డిస్ట్రాయ్ చేయాలన్నటువంటి ఆలోచనతో గత ప్రభుత్వం ఉంటే, ఈరోజు నిర్మించడానికి చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో రాష్ట్రం ఒక సరికొత్త అడుగులతో సరికొత్త ఉత్సాహంతో మనం ముందుకు వెళ్తున్నాం. ఎంపీ కేసినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడ అభివృద్ధి అంతా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందన్నారు. నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించుకుని పనులు ప్రారంభిస్తున్నారని చెప్పారు. విజయవాడ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. నిన్న ఇవాళ తూర్పు నియోజకవర్గం ఒక్క నియోజకవర్గంలోనే కొన్ని స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లు, కొన్ని రోడ్లతో సుమారు 15 కోట్ల రూపాయల శంకుస్థాపనలు జరిగినాయి. నిన్న అమృత్ భారత్ రైల్వే స్టేషన్, విజయవాడ శాటిలైట్ రైల్వే స్టేషన్ కింద రాయనపాడు రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం చేసుకున్నాం గౌరవ ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో. అదేవిధంగా మొన్న గుణదల్లో ఎన్నో సంవత్సరాల గుణదల వాసుల కోరిక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిన్న గుణదల మధ్య సుమారు 68 కోట్ల రూపాయలతో కూడా శంకుస్థాపన చేసుకున్నాం. ఇహ చూస్తే కంచెల వేదాద్రి, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతున్నాయి. మొన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా వర్షాభావ పరిస్థితుల్లో కూడా కృష్ణా డెల్టాకి గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి నీళ్లు ఇచ్చాం. నిజంగా చూస్తే ఏ ప్రాజెక్టు, నాగార్జున సాగర్, శ్రీశైలం ఎక్కడా కూడా నీళ్లు లేని పరిస్థితిలో కృష్ణా డెల్టాకు నీళ్లు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిదే. కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నిన్న పరామర్శించారు. హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి నిన్న సాయంత్రం వెళ్లిన లోకేష్ విజయవాడ కనకదుర్గమ్మ చిత్రపటం ప్రసాదం అందించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భుజానికి అయిన గాయం, శస్త్రచికిత్స గురించి తెలుసుకున్నారు. వైద్యుల సూచనలు పాటించాలని కోరారు. గుడివాడలోని కేకేఆర్ గౌతమ్ స్కూల్ విద్యార్థులతో వ్యర్థాల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న చిట్ చాట్ నిర్వహించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు గుడివాడ వచ్చిన చంద్రబాబు ఈ పాఠశాలను సందర్శించారు. బల్క్ వేస్ట్ జనరేటర్లు, భోజనశాల, వంటశాల, ఆహార తయారీ విభాగం, డంపింగ్ ప్రాంతాలను విద్యార్థులతో కలిసి పరిశీలించారు. పాఠశాలలో వ్యర్థాల నిర్వహణ విధానంపై విద్యార్థులతో ముఖ్యమంత్రి చర్చించారు. బల్క్ వేస్ట్ జనరేటర్ మార్గదర్శకాలను అమలు చేయాలని యాజమాన్యానికి చంద్రబాబు సూచించారు. ఈ సందర్భంగా బల్క్ వేస్ట్ జనరేటర్ ధ్రువపత్రాన్ని పాఠశాల యాజమాన్యానికి ముఖ్యమంత్రి అందజేశారు. మొత్తం 50 కేజెస్ వెట్ వేస్ట్ మొత్తం కిచెన్ నుండి వస్తుంది సార్. ఏదైనా కానీ ఆనియన్ పీల్స్ కానీ, ఎగ్ షెల్స్ కానీ, కొత్తిమీర కాడలు కానీ ఏదైనా మొత్తం 50 కేజెస్ వస్తుంది సార్ వెట్ వేస్ట్. దాన్ని మేము బయోడైజెస్టర్ నుండి వాళ్ళ నుండి మొదలు పెడుతున్నాం సార్. ఇప్పుడు సర్క్యులర్ ఎకానమీ ఇచ్చాం, మీకు ఐడియా ఉందా? సర్క్యులర్ ఎకానమీ, రీయూజ్, ప్లాస్టిక్ కానీ, బాటిల్స్ కానీ, అదే మరిగా ఐరన్ కానీ అవన్నీ కూడా రీయూజ్ మళ్ళీ సర్క్యులర్ ఎకానమీ పోతాయి. రీసైక్లింగ్ అండ్ సర్క్యులర్ ఎకానమీ. అంటే ఇప్పుడు ఉదాహరణకు ప్లాస్టిక్ ఉంది, ప్లాస్టిక్ ఇండస్ట్రీకి వెళ్తుంది, మళ్ళా దాన్ని కన్వర్ట్ చేస్తారు, రీసైక్లింగ్. పేపర్లో మళ్ళీ పేపర్ తయారు చేస్తారు. అదే మరిగా ప్లాస్టిక్ చేస్తారు. స్టీల్ మెల్ట్ చేసి మళ్ళీ కొత్త స్టీల్ తయారు చేస్తారు. పరిసరాలను పరిశుభ్రంగా లేకపోతే వ్యాధులు సోకుతాయని, ప్రజలు ఆర్థికంగా నష్టపోవటమే కాకుండా ఆర్థికంగా బలహీనులవుతారని మంత్రి పార్థసారథి అన్నారు. వ్యాధులు సోకకుండా ముందస్తు జాగ్రత్తలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం కేవలం పరిశుభ్రత కార్యక్రమం మాత్రమే కాదని, ఇది ప్రతి పౌరుడు బాధ్యతగా పాల్గొని రాష్ట్రాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా అభివృద్ధి దిశగా నడిపించే ప్రజా ఉద్యమమని అన్నారు. పరిశుభ్రమైన గ్రామాలు, పట్టణాలు మన ఆరోగ్యానికి, పర్యావరణానికి, భావితరాలకు అమూల్యమైన సంపద అని అన్నారు. ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రతి 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బల్క్ వేస్ట్ జనరేటర్స్ నమోదు,
ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు మరియు పరిశుభ్రత పట్ల అవగాహన అనే థీమ్తో కార్యక్రమాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చీపులను చేతబట్టి విద్యార్థులు గ్రామస్తులతో కలిసి పాఠశాల ప్రాంగణాన్ని తుడిచి శుభ్రం చేశారు. పాఠశాలలో విద్యార్థులకు పరిసరాలు పరిశుభ్రత, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చేతులను దగ్గర నుండి శుభ్రం చేయించారు. విద్యార్థులతో మంత్రి కాసేపు ముచ్చటించారు. మొక్కలు నాటి అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 సంకల్పంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎన్జీఓలు, కార్పొరేట్ సంస్థలు, విద్యార్థులు, యువత, సేవా సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొనాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు అందరూ పాల్గొని మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. ఆధునిక ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్లను ఎన్టీఆర్ జిల్లాలో తొలిసారిగా కొండపల్లి మున్సిపాలిటీలో ఏర్పాటు చేయడం విశేషమని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు మురుగునీటి కాలువల్లో పేరుకుపోవటం వల్ల స్వల్ప వర్షాలకే డ్రైనేజీలు పొంగిపొర్లి లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్న పరిస్థితిని ఈ ప్లాంట్ల ద్వారా అధిగమించవచ్చని పేర్కొన్నారు. కొండపల్లి మున్సిపాలిటీని పరిశుభ్రమైన కాలుష్యరహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ఈ ప్లాంట్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. స్వచ్ఛ భారత్ అర్బన్ 2.0లో సరికొత్త మైలురాయి. చెత్తరహిత నగరాలు లక్ష్యంగా చేపడుతున్న చర్యలు వడివడిగా ముందుకు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్గా కొండపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన 45 టీడీపీ సామర్థ్యమున్న 4.57 కోట్ల విలువైన తడి పొడి చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్ ప్రాజెక్టును ప్రారంభించారు. నిమ్రా కళాశాల సమీపంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్దలతో కలిసి పాల్గొన్నారు. ప్లాంటు కార్యకలాపాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిశుభ్రమైన పట్టణాలు, సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో ఈ అత్యాధునిక ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. గతంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల మున్సిపాలిటీలో లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున చెత్తను గుంటూరు సమీపంలోని ప్లాంటుకు తరలించి వేస్ట్ టు పవర్ జనరేషన్ ప్రాజెక్టు ద్వారా గణనీయంగా తొలగించామని చెప్పారు. పట్టణాల్లో వ్యర్థాల సమస్యకు ఇది శాశ్వత పరిష్కారంగా నిలుస్తుందని తెలిపారు. తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి శాస్త్రీయ పద్ధతుల్లో ప్రాసెస్ చేయడం ద్వారా కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని, పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని కల్పించవచ్చని తెలిపారు. పట్టణాల్లో చెత్త పేరుకుపోవడం వల్ల ఏర్పడే సమస్యలను నివారించడంలో ఈ ప్లాంటు కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. వ్యర్థాలను శాస్త్రీయంగా ప్రాసెస్ చేయడం ద్వారా చెత్తను సమర్థవంతంగా నిర్వహించి పరిసరాలను కాలుష్యరహితంగా ఉంచే అవకాశం ఉందని వివరించారు. ప్రతి ఇంటి నుంచి తడి పొడి చెత్తను వేరువేరుగా అందిస్తేనే ఈ ప్లాంటు పూర్తి స్థాయిలో సద్వినియోగం అవుతుందని, ప్రజల సహకారంతోనే స్వచ్ఛమైన హరిత కాలుష్య రహిత కొండపల్లి లక్ష్యాన్ని సాధించగలమని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. నెల 15 రోజుల క్రితం మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా వచ్చి నేను నారాయణ గారికి విజిట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, రాష్ట్రంలో ఈ మున్సిపల్ చెత్త అంతా గత ప్రభుత్వ హయాంలో లక్షల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రంలో మొత్తం పేరుకుపోవడం జరిగింది. అట్లాగే మన కొండపల్లి మున్సిపాలిటీ కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఎక్కడ పడితే అక్కడ ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఇబ్బందికరమైన పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాన్ని పెద్ద ఎత్తున మన గుంటూరు దగ్గరలో ఉన్నటువంటి ప్లాంట్కి తరలించి వేస్ట్ టు పవర్ జనరేషన్ ప్రాజెక్టులో చాలా వరకు క్లియర్ చేశారు. ఇప్పుడు ప్రాంతీయంగా కూడా ప్లాంట్లు నెలకొల్పుతూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో మన కొండపల్లిలోనే ఈ తొలి ప్లాంట్ పెట్టడం అయింది. ఇది ఈ రోజు నుంచి వాడుకలోకి వచ్చింది. తప్పకుండా ఇప్పుడు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువైనందువల్ల ఈ కాలువల్లో డ్రైనేజీల్లో పెద్ద ఎత్తున ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుకొని మురుగునీరు కిందకి వెళ్లకుండా కొద్దిపాటి వర్షాలకే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవటం, తీవ్రమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వీటికి ఇక నుంచి మున్సిపాలిటీ బాధ్యత. ఇప్పటి వరకు ఏదో రకంగా కొంత తీసినా మళ్ళీ అది వాటిలోకి వెళ్ళటం. కాబట్టి ఇక జాగ్రత్తగా కలెక్ట్ చేసి వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్కి తీసుకొస్తే మన ప్రాంతం కాలుష్యరహితంగా మారడానికి అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నబోయిన చిట్టిబాబు, అక్కల రామ్మోహన్ రావు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
గిరిపురంలో తాగునీటి సరఫరాకు సంబంధించి వదంతులు నమ్మవద్దని, ఇక్కడి తాగునీరు సురక్షితమని కలెక్టర్ జి లక్ష్మీషా స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య నగరపాలక సంస్థ సమన్వయ శాఖల అధికారులతో కలిసి పరిస్థితిని అత్యంత ప్రాధాన్యతతో పర్యవేక్షిస్తూ విస్తృత స్థాయిలో క్షేత్రస్థాయి తనిఖీలు, తాగునీటి నాణ్యతను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. తాగునీటి సరఫరా సమయంలో ఇళ్ల వద్దనే రెసిడ్యువల్ క్లోరిన్ పరీక్షలు నిరంతరం చేస్తున్నట్టు చెప్పారు. గిరిపురంలో తాగునీటి సరఫరా సమయంలో ఇళ్ల వద్దనే రీషెడ్యూల్ క్లోరిన్ పరీక్షలు నిరంతరం చేస్తున్నట్లు కలెక్టర్ జి లక్ష్మీశ తెలిపారు. ఇప్పటి వరకు 200కు పైగా నీటి నమూనాలను సేకరించి పరీక్షించారు. నైట్రేట్, అమోనియా తదితర పారామీటర్లపైన సమగ్రంగా పరిశీలన చేపట్టామన్నారు. మరింత శాస్త్రీయ నిర్ధారణ కోసం నీటి నమూనాలను గుంటూరులోని ఐపీఎం ప్రయోగశాలకు పంపించినట్లు కలెక్టర్తో పాటు నగరపాలక సంస్థ చీఫ్ ఇంజనీర్ సత్యకుమారి వెల్లడించారు. రసాయన, బ్యాక్టీరియాలజికల్ పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. నగరపాలక సంస్థ ఇప్పటి వరకు నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో కార్పొరేషన్ సరఫరా చేస్తున్న తాగునీటిలో ఎలాంటి కలుషిత లక్షణాలు గుర్తించలేదని, రెసిడ్యువల్ క్లోరిన్ స్థాయిలు కూడా నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు తేలిందని వెల్లడించారు. ప్రస్తుతం ప్రజలకు సరఫరా చేస్తున్న నీరు సురక్షితమైన తాగునీరేనని స్పష్టం చేశారు. తాగునీటిని మరిగించి చల్లార్చిన తర్వాత తాగాలని ప్రజలకు సూచించారు. ముందు జాగ్రత్త చర్యగా నగరపాలక సంస్థ మినరల్ వాటర్ ప్లాంట్లో ఉత్పత్తి చేస్తున్న బబుల్స్ను ప్రతి ఇంటికి ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలు, అవాస్తవ ప్రచారాలను నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ వీఎంసీ ప్రత్యేకాధికారి లక్ష్మీశ సూచించారు. 10 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో ఒకరికి అతిసారగా తేలిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ శ్రావణ్ బాబు తెలిపారు. అతిసార అనుమానితులుగా ఉన్నవారు 6 ఇంటి వద్దనే ఉండి చికిత్స తీసుకుంటున్నారని తెలియజేశారు. రాష్ట్రంలో బీజేపీని బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ వార్డు సభ్యుల్లాంటి ఏ పదవికైనా పార్టీ తరపున పోటీ చేసే సంసిద్ధత ప్రతి కార్యకర్తలో ఉండాలన్నారు. విజయవాడలో బీజేపీ రాష్ట్ర స్థాయి సంస్థాగత సమావేశం నిన్న నిర్వహించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీని బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ వార్డు సభ్యులాంటి ఏ పదవికైనా పార్టీ తరపున పోటీ చేసే సంసిద్ధత ప్రతి కార్యకర్తలో ఉండాలన్నారు. జాతీయ కార్యదర్శి రితురాజ్ సిన్హా పార్టీ విధానాలు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అనుసరించాల్సిన వ్యూహాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు తరుణ్ చుక్, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి, రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, భారతీయ జనతా పార్టీ శాసనమండలి పక్షనేత సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పార్థసారథి, ఎన్ ఈశ్వర్రావు, ఎమ్మెల్సీ పోతుల సునీత, రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నాగోతు రమేష్ నాయుడు, దయాకర్ రెడ్డి, మట్టా ప్రసాద్, లక్ష్మీ ప్రసన్న, రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. పోలవరం సంబంధించిన 100% నిధులు కేంద్రం నుంచి వచ్చాయి. పోలవరం నరేంద్ర మోడీ వరం కనుక తప్పనిసరిగా చెప్పాలి, ప్రతి కార్యక్రమంలో చెప్పాలి. లోకల్ బాడీ ఎలక్షన్తో పాటు చేరికలు కూడా చేయండి, వాడికి బాధ్యత ఇవ్వండి, వాడి జవాబుదారీ చేయండి. రేపు పోటీ చేసే విధంగా సిద్ధం కండి. మేయర్ ఇస్తే చేస్తాను, లేకపోతే చైర్మన్ ఇస్తాను కాదు, ఏది అవకాశం ఇస్తే అది పోటీ చేస్తాను పార్టీ కోసం అనే సంసిద్ధత మనం అందరం వ్యక్తపరచాలి. అన్ని రకాల విషయాలు సమకూర్చొని ఎన్నికల రణరంగంలో దిగే విధంగా మనందరం తయారు కావాలి. స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా గుడివాడలో పర్యటించిన సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిలో తాము భాగస్వాములు కావాలని కొందరు స్థానికులు ముందుకు రావడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని సీఎం చంద్రబాబు అన్నారు. గుడివాడ బస్టాండ్ అభివృద్ధి కోసం అన్నె నరసింహారావు, పుష్ప లీలావతి దంపతులు 3 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించి చెక్కును అందించారన్నారు. అలాగే అమరావతి నిర్మాణానికి గృహిణి సాయి శ్వేత తన చేతికున్న బంగారు గాజులను విరాళంగా ఇచ్చారని, ఆమె కుమారుడు గణేష్ తన కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బును రాష్ట్ర రాజధాని అభివృద్ధికి సమర్పించారని తెలిపారు. గొప్ప మనసుతో ముందుకు వచ్చి గృహం కోసం విరాళం ఇచ్చిన వారిని రాష్ట్రం కోసం హృదయపూర్వకంగా అభినందిస్తున్నారని ఎక్స్లో పోస్ట్ చేశారు. గుంటూరులో మహిళపై దాడి కేసులో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు నగరంపాలెం కృష్ణబాబు కాలనీలో బోర్ మరమ్మతుల వివాదం ఘర్షణకు దారితీసింది. వార్డు సెక్రటరీగా చెప్పుకున్న మల్లెల వెంకటరమణమూర్తితో పాటు సంపూర్ణ, తిరుపతి లక్ష్మి, సాయి కార్తిక్, దుర్గాప్రసాద్, తిరుపతి రమేష్, తమ్మిశెట్టి విజయ వెంకటేష్, మాధవి, కొండమ్మ కలిసి ఒంటిపులి పద్మ కుటుంబంపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి 9 మందిని అరెస్టు చేయగా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.
ఆధునిక సమాజంలో మారుతున్న నేరాల సరళిని, సరికొత్త సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఒక ప్రతిష్టాత్మక అడుగు ముందుకు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా సమర్థవంతమైన నాయకత్వంలో మానవ వనరులు, సాంకేతికత ఆధారిత మరియు నిర్మాణాత్మక సంస్కరణల ద్వారా భవిష్యత్తు నేరాల కోసం ఏపీ పోలీసులను పునర్వ్యవస్థీకరించడం అనే ప్రధాన అంశంతో ఈ నెల 22 మరియు 23 తేదీలలో 2 రోజుల పాటు ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్ వర్క్షాప్ను విజయవాడలోని అంబేద్కర్ కన్వెన్షన్ హాలులో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఏడీజీ లా అండ్ ఆర్డర్ మధుసూదన్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఇతర పోలీస్ అధికారులతో కలిసి అంబేద్కర్ కన్వెన్షన్ హాల్ పరిసర ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో డీఐజీ ఫకీరప్ప, డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, షరీన్ బేగం, డాక్టర్ కె తిరుమలేశ్వర్ రెడ్డి, కేజీవి సరిత, బి లక్ష్మీనారాయణ, ఏడీసీపీలు, ఏఏసీపీలు ఇతర అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో చెప్పిన అబద్దాలనే నర్సరావుపేట సభలోనూ చెప్పడం బాధాకరమని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలీ పేర్కొన్నారు. నిరుద్యోగుల స్వయం ఉపాధికి కేంద్రం ఏ పథకం తీసుకొచ్చిందో చెప్పాలని కోరారు. బ్యాంకులు ఇంటి వద్దకే వచ్చి రుణాలు ఇస్తున్నాయని చెప్తున్నారని, ఎవరికి ఎక్కడ ఎంత మేరకు ఇచ్చారో ఆధారాలతో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రరత్న భవన్లో ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలీ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగుల స్వయం ఉపాధికి కేంద్రం ఏం పథకం తీసుకువచ్చిందో చెప్పాలని కోరారు. బ్యాంకులు ఇంటి వద్దకే వచ్చి రుణాలు ఇస్తున్నాయని చెబుతున్నాయని, ఎవరికి ఎక్కడ ఎంత మేరకు ఇచ్చారో ఆధారాలతో చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు భారతీయ జనతా పార్టీలో చేరగానే పవిత్రులైపోతారా అని ప్రశ్నించారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా 3,000 కోట్లు సేకరించిన భారతీయ జనతా పార్టీ ఆ డబ్బు ఎలా వచ్చిందో ప్రజలకు చెప్పాలన్నారు. ఏపీసీసీ ఉపాధ్యక్షుడు కొలనకొండ శివాజీ మాట్లాడుతూ ప్రజల దృష్టిని ఆర్థిక సమస్యల నుంచి మళ్లించేందుకు రాజకీయ ఆరోపణలు చేయటం సరైంది కాదన్నారు. నేను వాళ్ళని అడుగుతా ఉన్నా, ఎంతమంది ఇళ్ల దగ్గరికి వెళ్ళి అర్హత కలిగిన నిరుద్యోగులకి, అర్హత కలిగినటువంటి కూరగాయల వ్యాపారం చేసుకునే వాళ్ళకి, అర్హత కలిగిన ఆటో రిక్షా పుల్లర్స్కి, లేదా అర్హత కలిగిన చేపలు పట్టుకునేటటువంటి వ్యక్తులకి, లేదా చేనేత కార్మికులకి, ఎవరికైనా మీరు రుణమాఫీ ఆర్థికంగా ఇబ్బందులు పడినప్పుడు చేశారా అని అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కాపాడింది. ఎక్కడైనా ఆర్థిక పరమైన స్థితిగతుల్లో కింద మీద వస్తే నేను చెప్పిన రైతాంగానికి, వ్యవసాయ రంగానికి, రైతులకి, చేనేత కార్మికులకి, జాలర్లకి అవసరమైనప్పుడు వాళ్ళు నష్టపోతున్నారు అంటే ఆర్థికంగా వాళ్ళని కాపాడటం కోసం బ్యాంకుల నుంచి కానివ్వండి, ప్రభుత్వాల నుంచి కానీ వాళ్ళకు అండగా నిలబడినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలానికి చెందిన 13 ఏళ్ల బాలికకు కోవిడ్ సోకింది. ఆమెను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం మెరుగ్గా ఉందని, మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామని ప్రభుత్వం ఆసుపత్రుల సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలానికి చెందిన 13 ఏళ్ల బాలికకు కోవిడ్ సోకింది. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా 4 రోజుల క్రితం ఆమెను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి డయాలసిస్ అందిస్తున్నారు. శుక్రవారం రాత్రి బాలికకు తీవ్ర జ్వరం, కోవిడ్ లక్షణాలు కనిపించాయి. వైద్యులు రక్త నమూనాలను తీసి పరీక్షలకు పంపగా శనివారం పాజిటివ్ తేలింది. ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం మెరుగ్గా ఉందని, మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామని ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్ తెలిపారు. డయాలసిస్ పేషెంట్ కావడంతో మరోమారు రుజువు చేసుకునేందుకు రక్త నమూనాలు పరీక్షలకు పంపామని, తుది ఫలితం ఈ రోజు వస్తుందని ఆయన వెల్లడించారు. బాలిక తల్లిదండ్రులు తెలంగాణ, ఆంధ్ర సరిహద్దులోని ఓ తండాలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నేటి యూజీ 2026 ఫలితాల్లో ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీస్ లిమిటెడ్ విజయవాడ క్లాస్ రూమ్ ప్రోగ్రాంకు చెందిన 11 మంది విద్యార్థులు అఖిల భారత స్థాయిలో విశిష్ట ర్యాంకులు సాధించారని ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ చీఫ్ అకాడమిక్స్ అండ్ బిజినెస్ హెడ్ ధీరజ్ కుమార్ మిశ్రా తెలిపారు. విద్యార్థులకు అందించిన అకాడమిక్ మెంటర్షిప్, క్రమబద్ధమైన బోధన, నిపుణులైన అధ్యాపకుల మార్గదర్శకత్వం, క్రమం తప్పని మాక్ టెస్టులు, పనితీరు విశ్లేషణలు, సందేహ నివృత్తి తరగతులు ఈ విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్లోని ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ కేంద్రంలో నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ చీఫ్ అకాడమిక్స్ అండ్ బిజినెస్ హెడ్ ధీరజ్ కుమార్ మిశ్రా, సీనియర్ అకాడమిక్ డైరెక్టర్ జె అనిల్ కుమార్, అకాడమిక్ హెడ్ బి రాజా రఘురాం ఫణీంద్ర కుమార్, బ్రాంచ్ హెడ్ చక్కా సాయి భాస్కర్, ఏరియా ఆపరేషన్స్ హెడ్ అర్జున్ వడ్డే పాల్గొన్నారు. నీట్ 2026లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆకాష్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆకాష్ విజయవాడ కేంద్రానికి చెందిన విద్యార్థుల్లో జేఎం సుకుమార్ ఆల్ ఇండియా ర్యాంక్ 824తో అగ్రస్థానంలో నిలిచాడని అన్నారు. వి భువనేశ్వర్ 13,142, వై సాయి వర్ధిని 37,912, ఆరేపల్లి వెంకట యశ్వంత్ కుమార్ ఏఆర్ 40,699, హర్షిత కెల్లా 44,851తో పాటు మరో 6 విద్యార్థులు కూడా ఉత్తమ ర్యాంకులు సాధించి సంస్థకు మంచి పేరు తీసుకువచ్చారని తెలిపారు. దేశవ్యాప్తంగా కూడా ఆకాష్ విద్యార్థులు ఈ ఏడాది నీట్ యూజీ 2026లో విశేష ప్రతిభ కనపరిచారని పేర్కొన్నారు. టాప్ 10లో 4, టాప్ 50లో 18 మంది, టాప్ 100లో 41 మంది విద్యార్థులు స్థానం సంపాదించడం సంస్థ విద్యా ప్రమాణాలకు నిదర్శనమని వివరించారు. నిపుణులైన అధ్యాపకులు శాస్త్రీయంగా రూపొందించిన స్టడీ మెటీరియల్, టెక్నాలజీ ఆధారిత బోధన, ఏఐ ఆధారిత పనితీరు, విశ్లేషణలు, వ్యక్తిగత మార్గదర్శకత్వంతో దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని తెలియజేశారు. నీట్ 2026లో అద్భుతమైన రిజల్ట్ సాధించింది. అది దట్ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు అవర్ టీచర్స్, స్టూడెంట్స్. అంటే స్టూడెంట్స్ అని ఎందుకు అంటున్నానంటే మెయిన్గా నీట్ ఎగ్జామ్ జరిగింది, క్యాన్సిల్ అయింది, మళ్ళీ రీనీట్ ఎగ్జామ్ అని పెట్టారు. అయినా సరే వాళ్ళకున్న మెంటల్ స్టేటస్, స్టేబుల్ మెంటల్ స్టేటస్ని మెయింటైన్ చేస్తూ దే అచీవ్డ్ దిస్ కైండ్ ఆఫ్ వండర్ఫుల్ రిజల్ట్స్ అండి. సో యాక్చువల్గా వాళ్ళని ఫస్ట్ కంగ్రాచులేట్ చేయాలి. లేట్ అవుతుంది కాబట్టి ముందు మనం మాట్లాడేస్తున్నాము. సో వీ విల్ ఫెలిసిటేట్ దెమ్ ఆల్సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో నీట్ అండ్ రీనీట్ ఆ పేపర్ స్టాండర్డ్ కూడా మీరు నోటీస్ చేసే ఉంటారు. ఫస్ట్ జరిగిన నీట్ ఎగ్జామ్ కన్నా తర్వాత జరిగిన రీనీట్ ఎగ్జామ్ డిఫికల్ట్ లెవెల్లో జరిగింది. అయినా సరే వాళ్ళకున్న ప్రిపరేషన్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని స్టెబుల్గా దే గేవ్ ద ఎగ్జామ్ ఇన్ ఏ ఫెంటాస్టిక్. సో ఆల్మోస్ట్ 25+ స్టూడెంట్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సీట్స్ అనేది అచీవ్ చేయడానికి ఉన్నారు త్రూ ద కౌన్సిలింగ్ సెషన్స్. ఇంకా కౌంట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా గట్టిగానే ఉంది సార్. అండ్ ఇదే ప్రాసెస్లో మనం బైపీసీలో నెక్స్ట్ ఇయర్ నుంచి ఇదే ఆకాష్ విజయవాడ బ్రాంచ్లో మెట్రో అనే ఒక ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయబోతున్నాం విత్ ద సపోర్ట్ ఆఫ్ అకాడమిక్ టీమ్. ఈ ప్రోగ్రామ్ స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ వెరీ వెరీ ఆస్పిరెంట్ అబౌట్ దేర్ మెడికల్ సీట్స్. సో మెట్రో అనేది మేము త్వరలోనే లాంచ్ చేయబోతున్నాం 2020 ఏదైతే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఉందో ఫ్రమ్ విజయవాడ బ్రాంచ్. అండ్ మనకి తిరుపతి నుంచి కూడా చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చింది సార్. లెస్ దాన్ 600 ర్యాంక్స్ 2 people ఉన్నారు అండ్ 671 మార్క్స్తో హైయెస్ట్ మార్క్ అనేది ఉంది. అండ్ ఇవన్నీ కూడా రియల్ రిజల్ట్ సార్. ఏది మనం క్లెయిమ్ చేసింది కాదు, వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నది. అంతకంటే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.